కండువా కప్పుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? నో, ఐఎమ్ రిలాక్స్డ్. ఇప్పుడు ఏదైతే ఉందో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి తోడ్పడి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతే ఉందో అంటే వాస్తవంగా కాంగ్రెస్ వాదిగా నేను సంతోషపడాలి. ఇవి కానీ ఏదైతే ఉందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 20 మాసాల కాలంలోనే ఆయన పాలనా పరంగా అటు ఆశించిన ఫలాలు ప్రజానీకానికి ఇవ్వలేకపోవటమే కాకుండా ఇలా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ఇలా కృషి చేసినరో ఆ కార్యకర్తలు కూడా ఏదైతుందో వాళ్ళు తృప్తినిచ్చే విధంగా వాళ్ళ హక్కులను కాపాడలేకపోవటం. ఇప్పుడు ముఖ్యంగా మాలాంటి జగిత్యాల ఏదైతుందో ఇవాళ ఐ గోట్ ఎలెక్టెడ్ 6 times యాజ్ ఎమ్మెల్యే. ఒక పర్యాయం శాసన మండలి ఎంపికైనా నాకు నియోజకవర్గం ఒక కుటుంబం లాగా దీన్ని ఏదైతుందో ఆ విధంగా కలిసిపోయినమే. అటువంటి కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఏదైతున్నదో అంటే ఈ పార్టీ ఫిరాయింపు అనేది నిజంగానే మీ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకుంటే నువ్వు మద్దతు పొందే ప్రయత్నం చేస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. ఇలా 66 సంఖ్యాబలంతో ఏదైతుందో ఇలా ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ పుట్ టుగెదర్ దే ఆర్ ఓన్లీ 47 or 48. అంటే 20 సంఖ్యాబలం ఆధిక్యత కలిగి ఉండి కూడా స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇందులో నుండి ఎవరైనా పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినా కానీ లీగల్ యాక్షన్ బి టేకెన్. ఇవాళ కేవలం ఆయనే కుంపటి ఆయన ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక భావనతోనే ఇప్పుడు దోస్ హు ఆర్ ఎలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ దేర్ లాయల్టీ రెస్ట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇవాళ వారు కాకుండా ఆయనకంటే ఒక సొంత వర్గం ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయన పట్ల భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఒక విధమైనటువంటి ఒక రాజకీయంగా కుట్రపూరితంగా అని చెప్పి అంటున్నాడు. ఒక విధంగా రాజకీయ కుట్రపూరితంగా ఆయన ఈ పార్టీ ప్రోత్సహించి 10 మందిని చేర్చుకున్నాడు. సరే ఇంతట్లకి ఏదైతుందో బ్రేక్ పడ్డది, అదృష్టం ఇంతట్లకి బ్రేక్ పడ్డది. లేకుంటే ఆయన ఆలోచన ఇంకా వేరే ఉండే, ఇంకో 10 మంది తెచ్చుకోవాలని చెప్పని ఉండే. ఎటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పార్టీ బలోపేతంగా కృషి చేసి ప్రభుత్వం రావాలని భావించినటువంటి కార్యకర్తలు నిరాశ నిస్పృహలు కావటం అంటే ప్రజానీకానికి ఇచ్చినటువంటి ప్రణాళిక కూడా ఇది అమలు కాకపోవటమే. రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఏదైతున్నదో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సమకూర్చడమే. ఆయన ఎకరాకు 10,000 రూపాయలు, పంటకు 5,000 రూపాయలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని 15 చేస్తామంటే ఎవరైనా సంతోషపడతారు, ఇంకో 5,000 ఎక్కువ వస్తుందని చెప్పని. నువ్వు 5,000 ఎక్కువ వచ్చే ముచ్చట పక్కన పెట్టి అసలు 10,000 దిక్కులు కూడా పోయిందని చెప్పి అంటున్నా. 3 పంటలు కొట్టిండు. ఇవాళ ఇప్పుడు రబ్బీ ఏదైతుందో మొన్న ఒక ఎకరానికి ఇచ్చాడు, ఇవాళ ఇంకొక ఎకరానికి ఇస్తా అని చెప్పి అంటుండు. నువ్వు కమతం ఎంత కలిగి ఉన్నా కానీ ఇవాళ రైతు బంధు అమలు చేయబడేది 2 ఎకరాలకు కనబడుతుంది ఈ ఏప్రిల్ మాసంలో చెప్పంటున్నాయి. కళ్యాణ లక్ష్మి వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆడబిడ్డలకు కుటుంబం ఆర్థికంగా భారం కాకూడదు అని చెప్పిన భావనతో ఏదైతుందో వీళ్ళ వివాహానికి తోడ్పడాలని చెప్పని ₹1,00,000 ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తుండే. సార్ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్కు సమాంతర రాజకీయ సమానులు మీరు ఏజ్లో కానీ రాజకీయాలలో కానీ. సో వారి దగ్గరికి మీరు వెళ్ళిన మొదటిసారి మీరు కలిసిన తర్వాత మీరు మాట్లాడిన సంభాషణ ఏంది అంటే రాష్ట్రం గురించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అంటే పార్టీల గురించి మాట్లాడుకున్నారా, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నారా, లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాం కాబట్టి పదవుల విషయంలో మాట్లాడారా? లేదు ప్రజల క్షేమం కోసమే, నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చాలా సందర్భాలలో విన్నాం. చాలా వరకు నేతలు మాట్లాడతారు. మీ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు అసలు భవిష్యత్తు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో వీళ్ళ ఏర్పడినటువంటి ఒక పరిణామాలు ఇలా ప్రజానీకానికి సంబంధించి ఏదైతుందో వాళ్లకు లభించాల్సినటువంటి ఒక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా మనం ప్రజానీకం చైతన్యం చేయడము, ఉద్యమం బలోపేతం చేయాలి. వాళ్ళు విద్యార్థులు ఉన్నారే, వాళ్ళకు ఉచితంగా విద్యా బోధన సదుపాయాలు కల్పించాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు లేదు. ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచే విధంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం
అమలు చేద్దని పెట్టిండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇవాళ 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. చివరి కోర్టు ఏదైతే ఉందో మొట్టికాయలు వేసి కళాశాలలు యాజమాన్యాలు ఏదైతే ఉందో పేరెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇవాళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, మొదటి సంవత్సరం 2 లక్షలను, రెండో సంవత్సరం 1 లక్ష, 3 లక్షలు కల్పించేయాల్సినటువంటి ఒక సమయం లోపల ఇవాళ ప్రభుత్వం పేర్కొనేదే మేము 60,000 కల్పించినాం అని చెప్పాను. వాస్తవం కల్పించేది 17,000 అని చెప్పి అంటున్నా. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలు అమలు లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం అని చెప్పని ఏదైతే ఉందో 40 లక్షల మంది దగ్గర తలా 1000 రూపాయలు భారం పడేటట్టు వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరించిండే. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగ యువతకు అటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం కానివ్వండి, ఇటు స్వయం ఉపాధి పథకం కల్పనే కానీ ఇది